నమస్తే. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి మాత్రం పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా రాజమండ్రిలో మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ మృతిపై పూర్తిగా విచారణ జరగాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఆయన ఆదేశించిన సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చపై మాట్లాడదాం. మనతో పాటు క్రిస్టియన్ సంబంధించిన జేఏసీ సంబంధించిన చైర్మన్ గారు అయితే సల్మాన్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రవీణ్ పగడాల గారి మృతిపై ఏం చెప్పదలుచుకున్నారు? కంపల్సరిగా తప్పనిసరిగా అది మర్డర్ జరుగుతుంది బ్రదర్. అది మర్డర్ జరగకుండా యాక్సిడెంట్ అయితే అక్కడ ఆనవాళ్ళు ఉండేవి. ఆ ఏ ఆనవాళ్ళు దొరకలేదు. అక్కడ బండికి ఏం కాలేదు, ఆయన బాడీ మీద ఏం కాలేదు, ఓన్లీ ఫేస్ మీద కొట్టి చంపినట్టు సందర్భం అది. దాంట్లో అది కంపల్సరిగా అది మర్డర్ జరిగినట్టు. ఆ రిపోర్ట్స్ కూడా రావాలి. రిపోర్ట్స్ వచ్చినాక మేము సాటిస్ఫై అయితే అది మంచిగా ఉంటే సాటిస్ఫై అవుతాం. లేని పక్షంలో మేము సిబిసిఐడికో సిఐడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తెలిసిన పాస్టర్ ప్రవీణ్ ఎలాంటి వాడు, మీతో ఉన్న అనుబంధం ఏంటి, ఆయన గురించి ఏం చెప్పాలి? పాస్టర్ ప్రవీణ్ గారు చాలా సౌమ్యుడు. ఆ డిబేట్స్లో మంచిగా క్లారిటీ ఇచ్చేటువంటి వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తి. ఆయన అన్ని భగవద్గీత చదివిన ఆయన, తర్వాత అలాగే అది ఖురాన్ చదివిన వ్యక్తి, బైబుల్ చదివిన వ్యక్తి. దేంట్లో ఏది ఉందో క్లారిటీ చేసి చెప్పేటట్టు సందర్భం. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. అది ఈయన మనకి ఎగనైజ్ చేస్తున్నాడు, ఈయన మన వాళ్ళని తిడుతున్నాడు అని అనుకున్నారే కానీ ఆయన అటు ఎప్పుడు చేయనట్టు పరిస్థితి. సో అలాంటి వాదనల వల్లనే ఆయన ఈరోజు ప్రాణాలు కూడా ప్రమాదమైందన్న పరిస్థితి అనుమానం ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు దాన్ని వారు నెగిటివ్ తీసుకొని ప్రమాదం చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాం మేము. కొంతమంది దాన్ని నెగిటివ్ తీసుకొని చనిపోతే చేసిన వాళ్ళని అనుకోవచ్చు. మేము డెఫినెట్గా అనుకుంటాం. లేకుంటే యాక్సిడెంట్ జరిగితే మోటార్ సైకిల్ దెబ్బతినాలి, ఇరిగిపోవాలి, ఈయన కాళ్ళు చేతులు ఇరగాలి, మినిమం 50-60 కిలోమీటర్ స్పీడ్లో ఉండాలి ఆయన. ఏం లేకుండా మోటార్ సైకిల్ మంచిగా కింద పడిపోయింది, ఈయన ముఖం అంతా ఇదైతే చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి దాన్ని మేము డౌట్ పడుతున్నాం. దాన్ని సీరియస్గా ఎంక్వైరీ చేయండి. దాని పోస్ట్ మార్టం పోలీసులు కానీ, లేకపోతే అదే ప్రభుత్వం సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ దాన్ని సరైన రీతిలో దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి కల్పిట్స్ని అరెస్ట్ చేయమని మా డిమాండ్. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే పోలీసులు మాత్రం అది ప్రమాదంగా గుర్తించి కూడా వార్తను బయటికి కూడా విడుదల చేశారు. దాని పట్ల ఏం చెప్పారు? దాన్ని మేము సాటిస్ఫై చేశారు. అది అని ప్రమాదవశాత్తు చేస్తే అక్కడ వేరేగా ఉండాలి. అది అటువంటి లేని పరిస్థితి. దాని మీద మేము సపరేట్గా మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తాకి ప్రయత్నాలు చేస్తున్నాం. సో నా పైన అటాక్ జరిగే అవకాశం ఉంది, నా ప్రాణానికి ప్రమాదం ఉందని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. కానీ రక్షణ సంబంధించిన విషయాల్లో ఏం జరిగింది? ఆయన కూడా ఒంటరిగా బైక్ పై వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొన్ని అనుమానాలు కూడా బయట జరుగుతున్న ప్రచారానికి, సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారానికి ఏం క్లారిటీ ఇవ్వాలి? ఆయన ఎక్కడైతే ఎవరైతే ప్రేయర్ మీటింగ్స్ అని పిలిస్తే ఆయన డెఫినెట్గా వెళ్ళేటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా భయపడినది లేదు. ఆయన ఎక్కడ సార్ మా దగ్గర ప్రేయర్ మీటింగ్ ఉంది మీరు రండి అంటే అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ సందర్భంగానే ఆయన రాజమండ్రి వెళ్తున్నాడు. ఆ సందర్భంలోనే జరిగిన ఘటన ఇది. అంతేగాని ఈయన ఒక మంది మార్బల్ తీసుకొని 10 మంది వెళ్ళి పాస్టర్స్ ఎవరు కూడా సింపుల్గా వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చిన సందర్భం. అదే రకంగా ఈయన కూడా అట్లా వెళ్ళాడు. కానీ డిబేట్స్లో ఈయనకి కొంతమంది ఆ థ్రెట్స్ కాల్ చేయటం వల్ల ఈయన ఆల్రెడీ నాకు ఇట్లా థ్రెట్ ఉంది అని చెప్పడం కూడా జరిగింది. దాన్ని పోలీసులు కూడా దాన్ని ఈజీగా తీసుకున్నారు. మా క్రైస్తవ సంఘాలు కూడా దాన్ని ఈజీగా తీసుకున్నారు. దానికి మేము మూల్యం చెల్లించుకున్నాం. పోస్ట్ మార్టం సంబంధించిన వ్యవహారం జరగాల్సిన అవసరం, దాంతో పాటుగా పార్థివ దేహాన్ని కూడా కొంతమంది మీకు అనుచరులు కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతిమ యాత్ర సంబంధించిన అప్డేట్ మీ దగ్గర ఉన్నదా? ఏం చెప్పారు? దాన్ని ఇప్పుడు ఇంకా బాడీ రాలేదు బ్రదర్. బాడీ వచ్చినాక మేము పెద్ద ప్రొసెషన్ పెడదాం అనుకున్నాం. కానీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయితే అన్న దీన్ని ఎందుకు మనం సింపుల్గా చేద్దాం, అయింది అయిపోయింది, చనిపోయిన రాడు అనే మైండ్ సెటప్లు ఉన్నారు. కానీ క్రైస్తవ సంఘాలందరూ కూడా ఒక భారీ ఎత్తున ప్రొసెషన్ తీసి ఒక ఆయనకి మనసు శాంతి సమాధానాలతో పంపాలని ఆలోచిస్తున్నారు. క్రైస్తవ సమాజాన్ని పట్ల కూడా మీరు ప్రభుత్వానికి కానీ ఏం తెలియజేసుకున్నారు? పౌర సమాజాన్ని కూడా ఎట్లా ఆలోచించాల్సిన విషయం ఉందని మీరు చెప్పదలుచుకున్న మీ సమాచారం ఏంటి? మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 226 ప్రకారము ప్రతి ఒక్కరికి జీవించడానికి, లిబరల్గా జీవించడానికి హక్కు ఉంది. అయితే ఆ హక్కును హరించడం ఎవరు హరించినా అది తప్పే. దానివల్ల సమాజం భయభ్రాంతులకు గురవుతుంది. ఆ భయభ్రాంతులకు గురవుతున్న ఆర్టికల్ 226ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. మరి ప్రభుత్వము ఇట్లాంటి విషయాలలో సరి అయిన న్యాయ విచారణ జరిపించి వాళ్ళకి చేత కాకపోతే సిబిసిఐడికు ఎవరికైనా అప్పగించి దాంట్లో నిజ నిర్ధారణ తీసుకొచ్చి ఎవరు కల్పిట్స్ ఎవరు నేరస్తులు వాళ్ళని గుర్తించి
శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మరి అట్లాంటి కరెక్ట్గా బాధ్యత తీసుకుంటుందా లేదా అనే అనుమానం క్రైస్తవ సమాజంలో ఉంది, జనాలలో కూడా ఉంది. అట్లాగే మన ఇజ్రాయెల్ గారి విషయంలో వచ్చినప్పుడు పగడాల ప్రవీణ్ గారు అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఆయన సూక్తులను, ఆయన చెప్తున్నటువంటి ప్రసంగాలను జనాలలో తీసుకుపోయి బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఒక పాస్టర్గా ఆయన పనిచేస్తున్నాడు. డిబేట్లు పెట్టినప్పుడు ఎవరైతే డిబేట్లో పార్టిసిపేట్ అవుతారో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎదుటివాడు డిబేట్లో నిన్ను ఓడగొట్టినట్లయితే నువ్వు సరిగ్గా కౌంటర్ ఇవ్వగలగాలి. నీ యొక్క నువ్వు ఏ బేస్ మీద వచ్చి నిలబడ్డావో దానిలో నుంచి నువ్వు నిలబడగలగాలి. ఎవరైతే నువ్వు హర్ట్ అయ్యి నాకు చాలా అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నది నేను సాటిస్ఫై కావడం లేదు అన్నప్పుడు నువ్వు అడ్జస్ట్ అయిపోవాలా, లేకపోతే ఎదుటి వాడిని ఎదిరించాలా. అంతేగాని అది మనసులో పెట్టుకొని చంపుతామని డైరెక్ట్గా బెదిరించడము, ఆ తర్వాత నిజంగా కూడా చంపడము అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. అది సమాజానికి సరి అయినది కాదు. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ గారి మృతి విషయాల్లో మాత్రం అనుమానం ఉన్నాయి. హత్య జరిగింది తప్ప అది సాధారణ ప్రమాదం అయితే కాదు, కొందరు కావాలనే జరిగింది. ఇప్పటికే నాపై ప్రమాదం ఉందని ఇప్పటికే ఆయన హెచ్చరించినా కానీ కనీసం ఆయనకు భద్రత కల్పించలేదు. ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి, సౌమ్యుడిగా పేరున్న ప్రవీణ్ హత్య మాత్రం తప్పకుండా జరగాల్సిన అవసరం జరిగింది. అందుకోసమే తప్పకుండా విచారణ జరపాలి. దీనికి సంబంధించిన వివరాలు కూడా బయట పెట్టాలి. వరుసగా క్రిస్టియన్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. వీటిపైన మాత్రం సమగ్ర విచారణ జరగాలి. అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఇక్కడ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.